చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఆయనకి ఆ స్లాంగ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న? ఇది ఇప్పుడు తను మాట్లాడే డైలాగు చాలా అంటే అది బాగుంటుంది. ఏ కమెడియన్కి లేదు అది. అది ఏంటంటే నీకు ఫస్ట్ అన్నయ్య ఇండస్ట్రీకి తీసుకెళ్ళింది డాక్టర్ రాజారావు గారు. జమున గారిని కూడా తీసుకెళ్లారు. జమున గారికి కూడా ఆయనే తీసుకెళ్ళారు. కె వెంకటేశ్వరరావు అని ఒక ఆయన చాలా టాప్ డ్రామా ఆర్టిస్ట్ అండి. ఆయనకు ఒక డ్రామా ట్రూప్ ఉంది. గణేష్ పాత్ర రైటర్ ఉండేవాడు వాళ్ళ మామగారు. అన్నయ్య ఆయన ట్రూప్లో వేషం వేశాడు. దొంగ వీరుడు అని ఓ నాటకం. ఇది కె వెంకటేశ్వరరావు డైరెక్షన్లో దొంగ వీరుడు. అది అందులో ఒక సీన్లో అన్నయ్య ఇలా కింద కూర్చుంటాడు. ఈ జుట్టు ఇలా పట్టుకోగలి పాట నెట్టి కుర్చీలో కూర్చోవాలి. ఒక ఏదో సక్సెస్ఫుల్ మ్యాజిక్ లాగా చేస్తాడు. దానికి సౌండ్స్ వచ్చేసేవి, ఎంతో పేరు వచ్చేసింది. ఒక మాట ఈ డ్రామా దొంగవీర డ్రామా విజయవాడలో వేస్తున్నారు. ఈ రాజారావు చూశారు. నువ్వు ఇండస్ట్రీకి రా అన్నాడు. నాకు ఎవరు తెలియదు అక్కడ. నువ్వు రా, మా ఇంట్లో ఉండన్నాడు. డాక్టర్ రాజారావు ఆ వేషం చూసి తీసుకెళ్ళారు. రాజారావు ఇంట్లో ఉండేవాడు. ఓకే, ఆయన ఇంట్లో ఉన్నాడు కరెక్టే. వేషాలు ట్రై చేసుకోవాలిగా, రావట్లే. అన్నయ్య అప్పటికే మిమిక్రీ అన్నీ చేసేవాడు. అందరు ఆర్టిస్టులను ఇమిటేట్ చేసేవాడు. వాయిస్లు కూడా. ఏదో లక్ష్మీరాయ్ గారు ఉన్నది బుర్రకథ, ఆంధ్రలో టాప్. ఆయన దాంట్లో కామెడీ చెప్పాడు, హాస్యం చెప్పాడు బుర్రకథలో. ఎప్పుడైతే ఈ సినిమా రాజారావు తీసుకెళ్లారో అక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు. వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పేవాడు. ట్యూషన్ చెప్తూ వేషాల కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. అలాగా రాజారావు తీసుకెళ్ళడం, వేషాల కోసం అక్కడ ట్రై చేయడం, అలా కష్టాలు పడడం. ఒక వేషం వచ్చేసింది ఫస్ట్ టైం. ఫస్ట్ వేషం వస్తే ఎలా ఉంటుంది? ఓయ్ అబ్బా, సినిమా ఇండస్ట్రీలో వేషం, సినిమాలో వేషం వచ్చిందని ఉంటుందా? ఆ వేషానికి వెళ్ళాడు. నీకు చెప్పాను కదా ఇందాక, అన్నయ్య అందరికీ మిమిక్రీ చేస్తాడు. ఆ వేషానికి మేకప్ వేశారు, కూర్చున్నాడు. బయట నాగభూషణం గారు, మళ్ళీ మిక్కిలినేని గారు, వీళ్ళందరూ కూర్చున్నారు. కూర్చుని ఏంటి ఎవరు? మాది రాజమండ్రి అండి, మేము టీచర్ చేశాను, వేషాల కోసం వచ్చాను. ఏంటో మేము మిక్లీ చేస్తాం. రామారావు నుంచి నాగేశ్వరరావు నుంచి నన్ను చేస్తావా అన్నాడు నాగభూషణం గారు. ఆయన్ని చేశాడు. రేలం గారిని చేస్తావా? రేలం గారిని చేశాడు. ఈ లోపల లేదు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు. లేదా సాటర్డే అన్నాడు అన్నయ్యని. రేలం గారిని చేశాడు, సాటర్డే అన్నాడు. అక్కడ ఏంటి రేలం గారితో డైలాగు. ఎవరు? అన్నయ్య. అయ్యారు మీరు ఇక్కడున్నారా? అమ్మగారు పిలుస్తున్నారని ఇల్లంతా ఎత్తుకుంటున్నారు అన్నాడు. ఇది అక్కడ బయట ఎవరిని చేశాడు ఇమిటేషన్? రేలం గారు. ఈ రేలం గారి దగ్గరికి వచ్చి అయ్యగారు మీకు ఇక్కడ ఉన్నారా? అయ్యా అమ్మగారు మీకు మీకోసం అంతా ఎత్తుకుంటున్నారు, రండి అన్నాడు. ఇది ఒకటి పండి బజార్ అని ఇమిటేట్ చేస్తాడు. తీసేయండి అన్నాడు. తీయించేశాడు. ఓకే, తీయించేశాడు. ఇన్నాళ్ళు వేషం కోసం వెయిట్ చేస్తే అమ్మ కర్మ కదా, అక్కడ ఇమిటేట్ చేయకపోతే మామూలుగా చెప్పేవాడు డైలాగు. ఈ వేషం పోయింది. ఆ ఫస్ట్ పిక్చరు, ఫస్ట్ టైం సినిమాలో వేషం వచ్చిన వేషం పోతే ఎలా ఉంటుంది చెప్పు నాకు. అవును, చాలా బాధపడ్డాడు. సరే 3-4 నెలలు అయ్యాక రేలం గారు ఓ పిక్చర్ స్టార్ట్ చేశారు. ఆయన సొంత పిక్చర్ సమాజం. అందులో ఒక వేషం వచ్చింది. అడెవరో నాలుగు తెచ్చాడు, అని తీసుకురండి అన్నాడు. పాండిబజార్లో ఎవరో మొత్తానికి ఎట్టుకి పట్టుకెళ్ళారు. మళ్ళీ భయపడ్డాడు అన్నయ్య, ఎందుకు పిలిచాడు, మళ్ళీ అని కొడతాడా తిడతాడు అనుకుంటాడు కదా. వేషం తీయించేశాడు. అన్నయ్యకి రాజుబాబు అనే కమెడియన్ను, అప్పటికి ఏలుతున్న కమెడియన్ రేలం గారు సొంత పిక్చర్ సమాజం ద్వారా రాజుబాబు ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓకే, అసలు పేరు రాజుబాబు అన్నది అనేది అప్పలరాజు, మా తాతగారి పేరు అప్పలరాజు. ఓకే, మీ సొంత పేరు కూడా సూర్యనారాయణ మూర్తి. నాకు ఏంటంటే అన్నయ్యని చూసి రాజుబాబుని చూసి చిట్టుబాబుని పేరు పెట్టుకున్నారు అంటారు. కాదు, నాది మా మేనత్త చిట్టి అని ఉండేది. ఆవిడ పేరు చిట్టి. చనిపోయిందని చనిపోయాకనే పుట్టా అని అప్పటి నుంచి చిట్టిబాబు. ఓకే, మా పెద్దమ్మ గారు అబ్బాయి ఉన్నాడు, పెద్ద చిట్టిబాబు, నేను చిన్న చిట్టిబాబు. ఓకే ఓకే,
మా అన్నయ్యనేమో రాజు రాజు అని పిలిచేవారు. స్కూలు అది అప్పలరాజు. ఇప్పుడు ఈ సినిమాలలో అన్న ఏ విధంగా అయితే యాక్ట్ చేస్తారో రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటుందా? ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాటలు, ఇప్పుడు మీరు కూడా చాలా బాగా మిమిక్రీ చేస్తారు. ఇప్పుడు నేను ఈటీవీ సినిమా బాగా ఫాలో అవుతా, ఈ పాత ఆర్టిస్టులు ఎవరున్నారో చూద్దామని. నేను 2-3 సార్లు డౌట్ వచ్చి, అన్న ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు అన్న మీరు అంటే, అది ఏం కాదు తమ్ముడు, అది అన్నయ్య. అన్నయ్యని చూసి మిమ్మల్ని చూసి అన్నయ్య అనుకుంటాం మా ఇంట్లో. ఇప్పుడు రాజబాబు గారు బతుకుంటే ఇలానే ఉండేవాళ్ళు అనిపిస్తుంది నాకు. ఇంకోటి చెప్పిన, ఎగ్జామినేషన్ కాదు, గొప్ప కాదు. నేను అన్నయ్య ఇంత తేడా, ఒక హాఫ్ ఇంచ్ తేడా. నేను అన్నయ్య అప్పుడు యాక్చువల్గా ఈ లుంగీ షర్టు నేను 73లో వెళ్ళా. 73లో ఈ లుంగీ షర్ట్ వేసుకెళ్ళా. మా అన్నయ్య బాగున్నారా అని తను కుట్టించుకున్నాడు. తర్వాత సోమవారు కుట్టించుకున్నాడు. తర్వాత అందరూ మోహన్ బాబు గారు, అందరూ, ఈశ్వరరావు ఒక కలర్స్ జేగురు రంగులు వేసేవాడు, పచ్చ గులాబీ రంగులు అన్నీ వేసేవాడు. అప్పుడు ఇంక అందరూ వేశాక నేను మానేసి మామూలు డ్రెస్సులు, నేను టీషర్ట్లు అవన్నీ వేసుకున్నాను. నేరం నాది కాదు ఆకలిది చూసావు, పిక్చర్ చూసావు, రామారావు, ఎస్డి లాల్ గారు డైరెక్షన్, ఆ ప్రొడ్యూసర్ వైవీరావు గారు. ఆ పిక్చర్లో ఊటీలో అవుతాను నేను రామారావు పక్కన వేషం, నా నిక్కరు, ఓ టోపీ, ఓ టీషర్ట్. అన్నయ్య కూడా దాంట్లో మెయిన్ కమిటీ. ఒక 10 రోజులు షెడ్యూల్ అయ్యాక అప్పుడు అన్నయ్య చెప్పాను కదా, టాప్ ఫుల్ పీక్లో ఉన్నాడు. 10 రోజులు అన్నయ్య డేట్స్ అయిపోయాయి. మద్రాసు వచ్చి సోమవారం పిక్చర్ షూటింగ్ అని వెనక్కి వచ్చాడు. నేను ఇంకా నాది ఏదో రామారావు ఒక సాంగ్ ఏదో ఉంది, ఆ సాంగ్లో నేను షూటింగ్ అది చేస్తున్నాను. ఒకరోజు ఊటీలో గెస్ట్ హౌస్లు ఉంటాయి కదా, ఈ కాఫీ తోటలో, ఆ గెస్ట్ హౌస్లో ఒక సీన్ అన్నయ్య బ్యాలెన్స్ ఉండిపోయాడు. అన్నయ్య రమ్మంటే రావట్లే, బిజీ షెడ్యూల్స్, ఆయన ఫుల్ ప్యాక్డ్, అసలు అంత మామూలుగా కాదు. ఇంకా నాకు రావడం కుదరట్లేదు. ఇక్కడ ఏంటంటే ఆ ఒక్క సీన్ తీస్తే ఆ బిల్డింగ్ పర్మిషన్ అయిపోతాడు. నేను పొద్దున్న మామూలుగా నాకు రేపు షూటింగ్ ఉందా అని కోడేట్టున్నాడుగా, మీకు లేదు చిట్టుబాబు గారు అన్నాడు. నేను పొద్దున్న నేను మామూలుగా ఏంటి ఇంకా మగలేద్దామని 8 గంటలకు లేచా. కలిపి కొట్టారు ఎవరెవరు, వైవీరావు గారు, ముందర ఎస్డి లాల్ గారు వచ్చారు. ఏంటి నమస్తే బాబాయ్ అన్న, నువ్వు మేకప్ వేసుకో, నాకు ఇవాళ షూటింగ్ లేదా. నీది కాదు, మీ అన్నయ్య వేషం వేయాలి. మా అన్నయ్య వేషం ఏంటి, మీ అన్నయ్య ఏమో రావాలి, వాడికి కుదరట్లేదు రా, నువ్వు ఎలాగైనా చేయలేరా బాబు, ఆ వేషం వేయాలి రాడా. లేదండి మా అన్నయ్య వేస్తున్నాను తిడతాడు అన్న ఆ వైద్యరావు గారితో. లాల్గారు అన్నారు, తప్ప చిట్టుబాబు, నువ్వు వేయకపోతే ఇంకోటి చేసి వేయిస్తావు, అది డూబని తెలిసిపోతే మీ అన్నయ్యకి చెట్టుపోయారు అన్నారు. అయినా సరే నేను వేయనన్నా. ఈ లోపల ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు అందరూ వచ్చేసారు. రామారావు గారు పిక్చరు, రామారావు హీరో. ఇంకా వేయరా, తప్పేం లేదు, మీ అన్నతో మేము చెప్తా ఉన్నాను. సరే అదే అప్పుడేంటి, నా నిక్కరు టీషర్ట్ టోపీ అన్నాక వాడి వేషం ఏంటి, విగ్గు, దుబ్బ, పంచి అంతా, పంచి ఇక్కడ పెట్టుకుని ఆ వేషం గెటప్, ఆ గెటప్ వేస్తారు. అలా లొకేషన్కి వెళ్ళిపోయాం. లొకేషన్కి వెళ్ళిపోయాక అక్కడ ఏంటంటే ఓ తలుపు వేసి ఉంటుంది గెస్ట్ హౌస్, తలుపు కొట్టి కొట్టాలి, నాకు చేయాలి. అప్పుడు నా వేషం ఏంటి, అన్నయ్య వేషం కదా, నా వేషం వస్తే నేను ఇమిటేట్ చేయను, అన్నయ్య వేషం కదా ఇమిటేట్ చేద్దామని, అండి అండి అయ్యి బాబాయ్ కలిపి అన్నాను. కలిపి తీసినట్టు వేశారు. లోపలికి వెళ్ళాక పిచ్చి కుమ్ముడు కుడతారు, కుమ్మేస్తారు రౌడీలు. మళ్ళీ ఆ దెబ్బలతో పరిగెత్తుకొచ్చి ఆ లాల్లో పరిగెత్తాలి. ఇదంతా ఒకటే షాట్. ఈ లోపల నేను ఆ షాట్ చేస్తున్నాను. ఈ లోపల రామారావు మేకప్ అయ్యి వచ్చారు. అక్కడ షూటింగ్ అవుతాను కదా, అక్కడ కొంచెం దూరంలో కుర్చీ వేసి కూర్చున్నాడు. నాకు తెలియదు. ఆ మేకప్ మ్యాన్ ఉన్నాడుగా, ఆ బాయ్ని ఎవరిని అడిగాట, ఏమిరా బుద్ధి లేని గౌదా, రాజుబాబు గారు రాలేదన్నా ఒక వచ్చారుగా చూడరా అన్న. అది రాజుబాబు గారు కాదు, ఏమన్నా కళ్ళు దుబ్బేయా సరిగ్గా చూడు అంటున్నాడు ఈయన. ఈ లోపల వైవీరావు గారు ప్రొడ్యూసర్ అని చెప్పారుగా, నమస్కారం అన్నగారు అని దగ్గరికి వెళ్ళాడు. ఏమండి రాజుబాబు గారు రాలేదంటాడు ఏంటి, రాజుబాబు గారు కాదా. రాజుబాబు కాదండి, చిట్టుబాబు చేత డూబేయించాడు. మన చిట్టుబాబా
మన చిట్టిబాబు, నా పక్కనే చిట్టిబాబు, రాజుబాబు తమ్ముడు అదే అన్నాడు. అయిపోయింది. ఈ షాట్ అయ్యాక నేను అలా నుంచున్నా. మనం రామారావు మరి అంటే వెళ్ళి దండం పెట్టాలి. నమస్తే బాబాయ్ అన్న. మిమ్మల్ని మీ అన్నయ్య గారిలో చెప్పారు, మళ్ళీ చెప్పండి డైలాగ్ అన్నాడు. మళ్ళీ ఏమండి ఎన్ని చెప్పాను. మీరు ఎప్పుడు వస్తున్నారు మద్రాసు? నేను 5వ తారీఖు వస్తున్నాను బాబాయ్. మేము 10వ తారీఖు వస్తాం మద్రాసు, రాగానే కలవండి అన్నాడు. అప్పుడు నా బిగినింగ్ స్టేజ్ శాంతి చంద్రగుప్త పిక్చర్ తీస్తున్నారు. నవనందులు అంటే 90 అందరూ పద్మనాభం గారు, అన్నయ్య, రామలింగయ్య గారు, పొట్టి ప్రసాద్ వీళ్ళందరూ. అందులో నాకు వేషం వస్తుందని ఊహిస్తానా? అలాంటిది నాకు కాల్ షీట్ ఇచ్చారు, అడ్వాన్స్ ఇచ్చారు. మా అన్నయ్య చెప్పా, నీకెలా వచ్చింది? కొన్నాళ్ళు పోతే వస్తాయిలే, కంగారు ఏం పడకండి. నిజంగా ఇచ్చారు అన్నయ్య అంటే నమ్మలే ఇండస్ట్రీ. ఎంత గొప్ప వాళ్ళు చూడు. అది చూసి నాకు ఆ వేషం వచ్చింది. అలాగే బ్రహ్మంగారి చరిత్ర, అనురాగ దేవత, ఆయన డైరెక్షన్, ఆయన సొంత పిక్చర్లు. అలాగా వాళ్ళు ఏంటంటే నువ్వు డాక్టర్ ఉన్నాడు, పిచ్చిపంతులు విజయ అదేంటంటే మన విజయేమో దుర్గారాజేశ్వరరావు, పిచ్చిపంతులేమో మన ఈయన మురళీమోహన్ గారు పిక్చర్. ఓకే. ఇదేంటంటే టోటల్గా లేదు. వాళ్ళు ఓ డాక్టర్ ఉన్నాడు, నువ్వు జ్వరం వచ్చావు, నేను జ్వరం వెళ్ళా, నీకు థర్మామీటర్ పెట్టాడు, రోషన్ నీకు 100 ఉందమ్మా అన్నాడు. మళ్ళీ కడిగాడు, నాకు పెట్టాడు, నాకు 103 ఉంది అంటాడు. అలాంటి గొప్ప వాళ్ళు, మహానుభావులు రామారావు వాళ్ళు. ఆ జనరేషన్ ఆ సీన్ చూసి నన్ను తోటి వేషానికి ఎలాంటి సెలెక్ట్ చేశాడు. నిజం గ్రేట్ కదా అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.